యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే, నశించిపోతున్నాం మనం, నిత్య నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నాం మనం. మనలో ఉన్న రోగము ఎలాగైతే మన శరీరాన్ని చంపేస్తుందో, మనలో ఉన్న పాపము అనే రోగము మన ఆత్మను చంపేసింది ఆల్రెడీ. తర్వాత అది మనల్ని నరకమనే స్థలమునకు తీసుకుని పోయి, రెండవ మరణం అంటారు దాన్ని, నరకాన్ని, రెండవ చావులోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఏంటి? పాపం. ఈ భూమి మీద శరీరముతో ఉన్నాం కదా మనం. మనకి ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, దానికి మెడిసిన్ ఇస్తారు, తగ్గుతుంది. మనం రోగాన్ని పెద్ద పట్టించుకోలేదు అనుకోండి, చివరి స్టేజ్లో ఎప్పుడో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఏమంటారు? రోగం బాగా ముదిరిపోయిందండి, ఆపరేషన్ చేద్దాం, ఇంకా పై దేవుడి దయ అంటారు. ఆ తర్వాత ఆపరేషన్ చేస్తారు, కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి, కొంతమంది బతుకుతారు, కొంతమంది చనిపోవటం అన్నీ జరుగుతాయి. అదేంటి? శరీరానికి వచ్చిన రోగం. అయితే ఈ భూమి మీద మనుషులమైన మనందరికీ ఆత్మకు పట్టింది రోగం. అది బయటికి కనపడదు. అది బయటికి ఎలా కనపడుతుంది అంటే, క్రియల రూపంలో కనపడుతుంది. అందుకే అప్పుడే పుట్టిన బిడ్డ పాపము చెయ్యలేడు, అప్పుడే పుట్టిన చిన్న శిశువు పాపము చెయ్యలేడు. ఆ శిశువు ఎదుగుతూ ఉండగా వాడికి ఎవరో చెప్పక్కల్లా, ఆ బిడ్డకి ఎవరో చెప్పక్కల్లా. దొంగతనాలు చేయటం, పక్కనోని గిచ్చటం, పక్కనోని గిల్లటం, అబద్ధాలు చెప్పటం, వాణ్ణి వీణ్ణి కొట్టటం, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉండటం, ఇవన్నీ దేని లక్షణాలంటే ఆ వ్యక్తి లోపల, ఆ బిడ్డ లోపల ఉన్న పాపపు లక్షణాల యొక్క క్రియలు, ఫలితాలు అవి. ఎవడో చెప్పక్కల్లా. నాకు ఒక కూతురు ఉంది, చిన్న బిడ్డ, ఇప్పుడు 1 year దాటింది బిడ్డకి. నిన్న నా మీదకి ఎక్కువ కొట్టేస్తుందో అని. దానికి అది ఆటే, కానీ నాకు మాత్రం దెబ్బలు. దానికి ఎవరు చెప్పారు అలా కొట్టాలని? ఎవరో చెప్పక్కల్లా. ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి. అవి లోపల ఉన్న పాపపు లక్షణాలు అవి. గిల్లుతూ గిచ్చటం, గిచ్చటం, కొట్టడం ఏముందండి అంటారేమో. రండి మిమ్మల్ని గట్టిగా ఒక దెబ్బ కొడతాను, ఏముందండి అని అంటారేమో, చూద్దాం. అనరు, ఎందుకంటే దెబ్బ కదా. అమ్మో దెబ్బ, అమ్మో అంటారు. అర్థమైందా మీకు? మన దాకా వచ్చేదాకా అదేం ఉండదు, అవతలకి వచ్చేదాకానే ఏముందిలేండి అనే మాటలు వస్తాయి. సరే, గమనించండి బిడ్డలారా, శ్రద్ధగా వినండి. ఈ భూమి మీద ఉన్న మనందరి లోపల ఏముంది? పాపం అనే రోగం ఉన్నది. అదేం చేసిందంటే మన ఆత్మలను చంపేసింది ఆల్రెడీ. అందుకే నశించిపోతున్నా. ఆల్రెడీ మనం నశించిపోయాం. చూడండి, ఆ మాట మీరు సరిగ్గా పట్టుకోండి. లోకాసు వార్త 19:10 నశించిన దానిని అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ నశించిపోయింది, అది దేవునికి దూరమైపోయింది, నశించిపోయింది, నాశనంలోనికి వెళ్ళిపోయింది. ఏంటి? మానవ